హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం 11 సంవత్సరాలు, ఇది 12వ సంవత్సరం తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇది రెండవ మంచి నిర్ణయం కింద తీసుకోవాలి. ఇంతకుముందు మనం ఈ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండా కొత్త వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేయటం అనేది, దాని ద్వారా అఫ్కోర్స్ దళారులకు చాలామందికి జీవనోపాధి పోవచ్చు, అది వేరే సంగతి, వాళ్ళు ఇంకేదైనా వెతుక్కుంటారు. బట్ ప్రజలకు చాలా హింసాత్మకమైన పరిస్థితి, ఆ ప్రాసెస్ అంతా తప్పి ఆ షోరూంలోనే ఆ కార్యక్రమం అయిపోతుంది. ఇక్కడ ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని త్వరలోనే ఆ ఓటుకు నోటు కేసు చెప్పేసి చంద్రబాబును తరిమేసినాక సో చాలా బిల్డింగ్స్ ఖాళీ వచ్చాయి. ఆంధ్ర వాళ్ళ ఆధీనంలో ఉన్న బిల్డింగ్స్, వాళ్ళకి అలాట్ అయిన బిల్డింగ్స్ అయినా కూడా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా చాలా మటుకు ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్నాయి. మనకు అంచనా ప్రకారం 900 నుంచి 1000 కోట్ల రూపాయలు నెల ఈ రెంట్లకు, ఈ అద్దెలకు, ప్రైవేట్ బిల్డింగ్ల అద్దెలు కట్టడానికి ప్రభుత్వం వెచ్చిస్తుంది అని తెలుస్తూ ఉంది. అంటే మీరు ఆ లెక్కను చూడండి, నెలకు 1000 కోట్లు అయితే సంవత్సరానికి మనకు 1200 కోట్లు, 12,000 కోట్లు. మరి ఆ లెక్కన ఇన్ని సంవత్సరాల్లో మనం తీసుకుంటే దగ్గర బోల్డ్ అంతా మనకు ఒక విధంగా చూస్తే సుమారుగా మన బడ్జెట్లో సగం బడ్జెట్ పైనే ఈ రెంట్ కింద పోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము ప్రైవేట్ బిల్డింగ్లో ఎవ్వరు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక టైం షెడ్యూల్ పెట్టి ఫిబ్రవరిలో అందరూ ఖాళీ చేసి వెళ్ళాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా మంచి నిర్ణయం. దీన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. సో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. థ్యాంక్ యూ.